బల్లెం ఫోటోస్ 600, బల్లెం ఫోటోలు 600. హిందూ జీవితంలో ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదివి ఉండాలి. ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్న ఎంబీబీఎస్ కాదు. ఎం అంటే మహాభారతం. ఇందులో మనకు దీక్ష, ధర్మం, న్యాయం, సత్యవాకు తెలుస్తాయి. బి అంటే భాగవతం, భక్తి, జ్ఞానం, వైరాగ్య, అమృతం తెలుస్తాయి. మరో బి అంటే భగవద్గీత, కర్తవ్య పాలన, కర్మయోగం, జీవన సాఫల్యం, ఇవన్నీ కూడా భగవద్గీత మనకు నేర్పిస్తాయి. ఇక సంపూర్ణ రామాయణం ఎస్ అంటే ఎంబీబీఎస్లో ఎస్ సంపూర్ణ రామాయణం. ఇందులో మనకు అంతర్ముఖ ప్రయాణం, యోగం, ధ్యానం, ఇవి యుక్త వయసులో ఉండగానే చదవగలిగిన, వినగలిగినటువంటి విషయాలు. ఎంబీబీఎస్ మహాభారతం, భాగవతం, భగవద్గీత, సంపూర్ణ రామాయణం, ఇవి ప్రతి హిందువు కూడా నేర్చుకోదగ్గవి, ఆచరించదగ్గవి, ఆచరించాల్సినవి. తప్పనిసరిగా ఎంబీబీఎస్ చదివి ఉండాలి. ఇన్స్పిరేషన్ ఫర్ మిలియన్స్. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి. జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్ట్ 23 టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా వారికి మా వినమ్ర నివాళులు. ఆంధ్రకేసరి, సైమన్ గోపాక్ ఉద్యమ ధీరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. పీపుల్ జడ్జ్ యూ బై వన్ సీన్, బట్ యువర్ లైఫ్ హ్యాస్ మెనీ చాప్టర్స్. ఈరోజు వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే వాయిదా వేద్దామని ఆలోచన పక్కన పెట్టి అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఓం నమ శివాయ. పరమేశ్వరుడి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ శుభ సోమవారం, శ్రావణ శుభ ఆదివారం 23 ఆగస్టు 2026 శ్రావణ పుత్రద ఏకాదశి శుభాకాంక్షలు. సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధులు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. ఆగస్టు 24, 2026. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడంలో తప్పులేదు, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడూ నీ వైపు నుంచే వస్తుంటే అది ప్రేమ కాదు. నీ విలువను నువ్వే మెల్లగా కోల్పోతున్నావన్న నిజం మాత్రమే. శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. 21 ఆగస్టు ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే. వారి అనుభవం మనకు మార్గదర్శకం. వృద్ధులను గౌరవించడం మన సంస్కృతి. వారి ఆశీర్వాదం మనకు అమూల్యమైన సంపద. జీవితంలో ఖాళీ కడుపు మరియు ఖాళీ జేబు నేర్పే పాఠాన్ని ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయం లేదా ఏ ఉపాధ్యాయుడు కూడా నేర్పలేరు. మన ఆలోచన మారితేనే అలవాట్లు మారుతాయి, అలవాట్లు మారితేనే జీవితం మారుతుంది. శుభోదయం.
ఆదరాభిమానాలు